1963లో $1 బిలియన్ కూడా లేదు వీళ్ళతో. అవును. అంటే వీళ్ళతో అమెరికాతో భారతదేశానికి నెగటివ్ బిల్ ఇదంతా ఇది ట్రేడ్ అంటారు. అంటే ట్రేడ్. వాణిజ్యము, అవును, వాణిజ్యం. ద్వైపాక్షిక వాణిజ్యంలో నెగటివ్ బిలియన్ అంటే మనమే వాళ్ళకి ఎక్కువ అమ్ముతున్నాం, వాళ్ళు తక్కువ అమ్ముతున్నారు. మీరు ఉమ్. చూడండి 64, 65, 66, 67, 68, డెబ్బై 70 దాకా కూడా అసలు మనకేం దిక్కు లేదు. ఫోర్. ఉమ్, ఇంకా అది అట్లాగే సాగింది. ఎప్పుడైతే 2005 నుంచి చూడండి మీరు. అక్కడి నుంచి మొదలయ్యాడు మీకు 2010. యాక్చువల్లీ చెప్పాలంటే మధ్యలో ఒకసారి అట్లా పెరిగింది 99లో. ఐ థింక్ అది అవును. నరసింహారావు గారు ఆ టైము రిఫార్మ్స్ వచ్చిన తర్వాత. రిఫార్మ్స్ వల్ల కాస్త పెరిగింది. తర్వాత మీకు పెద్దగా 2004లో ఒక్కసారి అందుకుంది అది. 2004లో అందుకున్నాక అక్కడి నుంచి చూస్తే మీరు 22 బిలియన్, 29, 29, 49 ఇది అంటే లోటు. అంటే అవును. భారతదేశం ఇంకా వాళ్ళకి అమెరికాకి ఎక్కువ అమ్ముతుంది. ఏటా 50 బిలియన్లు అమ్ముతుంది. 62, 73, ఇంకా అలా 74, పెరుగుతూ 100 బిలియన్లు ఇప్పుడు. అవును. అట్లా అట్లా చూడండి ఇప్పుడు 55, ఐ మీన్ అట్లా చివరికి వెల్ మనం ఇంకా చూసుకుంటే కరోనా టైంలో కొంత తగ్గినట్టుంది కరోనా ఇంకా. ఇది కరోనాది ఇది కరోనా టైం రెండు వేల తప్పదు. ఇరవైలో పడిపోయింది అది. అవును. అది 10 బిలియన్లకు వచ్చింది. మళ్ళీ ఇమ్మీడియట్గా 83, ఉమ్. 120, మళ్ళీ 79 పీక్ బిలియన్లకు వచ్చింది. పీక్స్ దగ్గర వెళ్ళిపోయింది.